గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ కావ్య, కన్సల్టెంట్ ఇన్ఫర్టిలిటీ లాప్రోస్కోపిక్ సర్జన్, అవని హాస్పిటల్స్. సో ఇవాళ నేను మాట్లాడదాం అనుకుంది నా దగ్గర వస్తున్న పేషెంట్స్లో ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్. మేడం, నాకు పెళ్ళయి 6 months అయింది, ప్రెగ్నెన్సీ అందలేదు, సో నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలా? సో ఇలా నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చినప్పుడు నేను ఫస్ట్ చూసేది పేషెంట్ ఏజ్ ఎంత అని. పేషెంట్ ఏజ్ 35 years లోపు ఉండి, పేషెంట్కి PCOD అంటే నీటి బుడగలు లేకుండా, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే అప్పుడు పేషెంట్కి జస్ట్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ఒకటి, భార్యాభర్త ఏ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీ అందుతుంది అని మాత్రం చూసుకుంటూ 1 year వెయిట్ చేయమని చెప్తాం. 1 year తర్వాత కూడా ప్రెగ్నెన్సీ అందకపోతే అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకవేళ పేషెంట్ ఏజ్ 35 పై నుండి ప్రెగ్నెన్సీ అందలేదు 6 months అని నా దగ్గరకు వస్తే, సో ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే 35 పై నుంచి మన ఓవరీస్లో ఫాలిక్యులర్ క్వాలిటీ క్వాంటిటీ రెండు తగ్గచ్చు. అందుకని ఇలాంటి పేషెంట్స్కి ట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్ చేసుకోవాలి. ఇంకొకటి, పేషెంట్ 35 years లోపు ఉండి నీటి బుడగల ప్రాబ్లం ఉన్నా, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, గర్భసంచి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇలాంటి వాళ్ళకు కూడా వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోమని చెప్తాం. ఇన్ఫర్టిలిటీ అనేది ఎప్పుడూ ఆడవాళ్ళ ప్రాబ్లమే కాదు, అందులో ఆడవాళ్ళకి ఎంత ఉంటుందో రోల్ మేల్స్ కూడా అంతే ఉంటుంది. దాన్ని మేల్ ఫ్యాక్టర్ అంటాం. థ్యాంక్ యూ.